భూదాన్ ల్యాండ్ కేసులో నోటీసులు జారీ చేసిన బోర్డు ఎంఆర్ఓతో పాటు నలుగురికి నోటీసులు జారీ. భూముల వ్యవహారంలో అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తింపు. మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిఏ మురళి ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ తనిఖీలు. కీలక ఫైళ్లు స్వాధీనం చేసుకున్న అధికారులు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారంతో సోదాలు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులు. ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి. రామ్ గోపాల్ వర్మ వేసిన క్వాష్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ. వచ్చే సోమవారానికి వాయిదా వేసిన న్యాయస్థానం. ఒక పోస్టుపై అనేక కేసులు పెట్టారని పిటిషన్ వేసిన వర్మ. కడప ఆర్టీపీపీ ఫ్లై యాష్ వివాదంపై ఏపీ సీఎంఓ ఫోకస్. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ నేత భూపేష్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డికి ముఖ్యమంత్రి కార్యాలయం పిలుపు. గత 3 రోజులుగా రగులుతున్న ఫ్లై యాష్ వివాదం. తెలంగాణలో కొనసాగుతున్న కుల ఆర్థిక గణన. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ వ్యవహారాలు నమోదు చేసుకున్న ఎన్యూమరేటర్ అధికారులు. హాజరైన హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి. సర్వే పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి. రాజమండ్రిలో ఉన్న హేవ్ లాక్ బ్రిడ్జ్ అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్. పర్యాటకంగా డెవలప్ చేసేందుకు సెంట్రల్ నిధులు మంజూరు. స్పెషల్ అసిస్టెంట్ స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పథకం ద్వారా 62,33,00,000 విడుదల. విశాఖ ఆగనంపూడి టోల్గేట్ వద్ద తనిఖీల్లో గంజాయి స్వాధీనం. 137 కిలోల సరుకు, 2 లిక్విడ్ సీజ్. అదానీ అంశంపై పార్లమెంట్లో విపక్షాల నినాదాలతో దద్దరిల్లిన లోక్సభలో ప్రతిపక్ష ఎంపీల నినాదాలు. వాయిదా వేసిన స్పీకర్ ఓం బిర్లా. పార్లమెంట్ను ఊపేస్తున్న అదానీ ఇష్యూ. విషయంపై చర్చకు విపక్షాల పట్టు. రాజ్యసభను రేపటికి వాయిదా వేసిన చైర్మన్. ఎంపీగా తొలిసారి పార్లమెంట్కు ప్రియాంక గాంధీ. ఎంట్రన్స్ దగ్గర ఆమెను ఫోటో తీసిన సోదరుడు రాహుల్ గాంధీ. బంగ్లాదేశ్ ఇస్కాన్ ఇష్యూపై స్పందించిన బెంగాల్ సీఎం. ఏ మతస్థుడు బాధపడకూడదు అన్న మమతా బెనర్జీ. కేంద్రమే తగిన చర్యలు తీసుకోవాలన్న దీది. ఢిల్లీలో ఈడీ అధికారులపై భౌతిక దాడి. చార్టెడ్ అకౌంటెంట్స్ లక్ష్యంగా ఈడీ హై ఇంటెన్సివ్ యూనిట్ సోదాలు. వారిపై దాడి చేసిన 5గురు దుండగులు. ఒక అధికారికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుపానుగా మారే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు.